హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇండియాలో లాంచ్ కాబోయే మోస్ట్ హైపర్డ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి iQOO Neo 9 Pro. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు తెచ్చే ప్రైస్ లో చూసుకుంటే మాత్రం ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తారు. సో దీని లాంచ్ అయితే దూరమే లేదు, దగ్గరలోనే ఉంది. ఫిబ్రవరి 22వ తారీఖు, ఇంకో 4 రోజులు ఈ ఫోన్ మనకి ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఫోన్ మీద వీళ్ళు ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. నేను కూడా ఈ ఫోన్ ని ప్రీ ఆర్డర్ అయితే చేశాను. సో ఈ ఫోన్ గురించి ఫుల్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియో కానీ, గేమింగ్ రివ్యూ కానీ, ఫుల్ రివ్యూ కానీ, ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో కూడా వస్తాయి. నేను కూడా ఈ ఫోన్ కోసం అయితే ఫుల్ ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా. అయితే ఈ వీడియోలో ఒకసారి మనం లాస్ట్ సెకండ్ రీక్యాప్ అయితే చేసుకుందాం. అసలు ఈ ఫోన్ మీకు ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది, మోస్ట్ ప్రాబబ్లీ ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది, రెగ్యులర్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది, కార్డ్ డిస్కౌంట్స్ కలుపుకొని ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ ఈ ఫోన్ విషయంలో నేను కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ కూడా అయ్యాను, ఏ విషయాల్లో డిసప్పాయింట్ అయ్యాను అనేది కూడా క్లియర్ గా మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ చూసామంటే పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ దేనికి పనికొచ్చిందంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కి అయితే యూజ్ అవుతుంది. దీన్ని సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 FPS గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఆ 60 FPS గేమ్ నే ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉండటం వల్ల ఆర్టిఫిషియల్ గా మరికొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి తగ్గట్టు స్మూతర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది గేమింగ్ లో మాత్రమే కాకుండా నార్మల్ గా మీరు డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు కూడా MEMC టెక్నాలజీ లాగా కూడా యూజ్ అయ్యి స్మూతర్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఈ డిస్ప్లే చిప్ చేసే పని అయితే. అండ్ దీంతో పాటు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దగ్గరగా 6000 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కవరేజ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఇది అక్కడ బీస్ట్ అని చెప్పుకోవచ్చు. తెలిసిందే iQOO వాళ్ళు పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ గేమింగ్ ఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ కూడా నో డిఫరెంట్ అనమాట. దీనిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది 6.78 ఇంచ్ ప్యానల్, ఇది AMOLED డిస్ప్లే అనమాట. డిస్ప్లే రెజల్యూషన్ అయితే మాత్రం ఓన్లీ మీకు ఫుల్ HD ప్లస్ మాత్రం ఉండదు. ఇది అక్కడ 1.5K కానీ ఇట్లాంటి డిస్ప్లేలు అయితే ఏమీ లేవు. ఒకవేళ ఈ ఫోన్లో కానీ 1.5K డిస్ప్లే ఇస్తే ఈ పాటికి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేసేసేవాళ్ళు. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు కాబట్టి ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే. అండ్ ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే. గేమర్స్కి ఎప్పుడైనా కానీ కర్వ్డ్ డిస్ప్లే కంటే కూడా ఫ్లాట్ డిస్ప్లే అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేలో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ కూడా మెయిన్లీ గేమింగ్ టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3000 nits అయితే ఉంటుంది. ఈ 3000 nits అనేది HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు వచ్చే పీక్ బ్రైట్నెస్ అనమాట. నార్మల్ హై బ్రైట్నెస్ మోడ్లో మీరు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు మేబీ 1200 nits to 1300 nits బ్రైట్నెస్ అయితే రావచ్చు. అండ్ ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది LTPO ప్యానల్ అనమాట. అంటే 1 Hz నుంచి 144 Hz వరకు డిస్ప్లే మీరు యూజ్ చేస్తున్న దాన్ని బట్టి స్మార్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ బ్యాటరీ వచ్చేసరికి ఈసారి మీకు పెద్ద బ్యాటరీ తోడు వస్తుంది. 5160 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక డిజైన్ చూసామంటే డిజైన్ ఇది మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ డిజైన్ తోడు వస్తుందని చెప్పుకోవచ్చు. డ్యూయల్ టోన్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. అండ్ ఆ కెమెరా మాడ్యూల్ కూడా చూడడానికి చాలా యూనిక్ గా వీళ్ళు స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్ అంటున్నారు. అంటే స్క్వేర్ అండ్ సర్కిల్ ని కలిపితే ఎట్లాంటి షేప్ వస్తుందో రౌండిష్ స్క్వేర్ లాగా అలా డిజైన్ ఎలిమెంట్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా మంచి డిజైన్ లాంగ్వేజ్ తోడు వస్తుంది. ఒక మంచి లుకింగ్ డివైస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ వరకు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా నచ్చింది. కాకపోతే నాకు నచ్చింది, నేను డిసప్పాయింట్ అయింది ఒకే ఆస్పెక్ట్ లో, అదే కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది. ఇది సోనీ AMX920 సెన్సార్. ఈ ప్రైమరీ కెమెరా వైజ్ గా అయితే మాత్రం మనం ఏం కంప్లైంట్ చేయలేం. ప్రైమరీ సెన్సార్ అనేది మీకు కొత్త సెన్సార్ వస్తుంది. ఈ IMX920 సెన్సార్ ని ఇంతకు ముందు నేను A4 లో కూడా చూడలేదు, ఓన్లీ iQOO Neo 9 Pro లో మాత్రమే చూస్తున్నా. సో కొత్త సెన్సార్ ని తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ సెన్సార్ తోటి అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తారనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే ఇది కొత్త సెన్సార్. ఈ సెన్సార్ తోటి వీళ్ళు ఇంత ముందు వర్క్ చేసి లేరు కాబట్టి సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఏమన్నా ఇనిషియల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఉండొచ్చాము. అది మనం ఫోన్ చేతికి వచ్చిన తర్వాత చూద్దాం. మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా విషయంలో మనం ఏ కంప్లైంట్ చేయలేం. నేను డిసప్పాయింట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి మీకు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. ఈ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దగ్గర నేను డిసప్పాయింట్ అయ్యా. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా తోటి వస్తుంది. యాక్చువల్గా అయితే మాత్రం మనకి చైనాలో iQOO Neo 9 సిరీస్ లో 2 లాంచ్ అయినాయి, iQOO Neo 9 అండ్ iQOO Neo 9 Pro. అక్కడ చైనాలో iQOO Neo 9 Pro వచ్చేసరికి Dimensity 9300 ప్రాసెసర్ తోటి అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. సో నేనేమనుకున్నా అంటే ఇండియాకి తీసుకొచ్చే ఫోన్ లో Dimensity ప్రాసెసర్ తోటి కాకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి చైనాలో లాంచ్ అయిన ఆ ఫోన్ ని తీసుకొస్తారు కావాలనుకున్నా. బట్ వీళ్ళైతే అలా చేయట్లేదు. చైనాలో లాంచ్ అయిన iQOO Neo 9 Pro అయితే డైరెక్ట్ గా ఇండియాకి అయితే తీసుకొని రావట్లేదు. చైనాలో ఏదైతే iQOO Neo 9 అనే పేరుతో లాంచ్ అయిందో ఆ ఫోన్ ని ఇండియాకి పేరు మార్చేసి Neo 9
ప్రో అనే పేరుతో అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడైతే నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. చైనాలో కూడా ఈ రెండు ఫోన్స్ కి డిఫరెన్స్ వచ్చేసరికి ప్రాసెసర్ అండ్ కెమెరా మాత్రమే. నియో 9 లో 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. నియో 9 Pro లో వచ్చేసరికి డైమెన్సిటీ 9300 అల్ట్రా ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో అక్కడ చైనాలో ఆ నియో 9 Pro లో ఉన్న కెమెరా సెటప్ ని కానీ ఇండియాలో తీసుకొచ్చి పెట్టుంటే మాత్రం పేరు పెట్టడానికి ఉండేది కాదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయంలో కూడా తోపు అయిపోయేది ఇదైతే మాత్రం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇది తోపులాగే కనిపించింది. డిజైన్ పరంగా ది బెస్ట్, డిస్ప్లే పరంగా ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే, కొంతమందికి చాయిసెస్ ఉంటాయి. బట్ డిస్ప్లే పరంగా చూసుకున్నా కానీ అక్కడ ఇది LTPO ప్యానల్ తో వస్తుంది, అది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకున్న టిక్ చేస్తుంది, డిజైన్ పరంగా చూసుకున్న టిక్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే ఓకే. బట్ ఆ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి కాకుండా చైనాలో తెచ్చినట్టు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా తెచ్చుంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా కాంకర్ చేసి పడేసేది. ఇప్పుడు అక్కడ ఆ ప్రైస్ లో దీనికి కాంపిటేటర్ గా నథింగ్ ఫోన్ 2 ఉంది. నథింగ్ ఫోన్ 2 లో మీకు మంచి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో అట్లా దీనిలో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయంలో కాంప్రమైజ్ లేకుండా ఉంటే నాకు బాగుంది అనిపించింది. అండ్ ఇంకో కాంప్రమైజ్ కూడా వీడియో క్వాలిటీ డిపార్ట్మెంట్ లో అయితే ఖచ్చితంగా పెడతారు. చాలా మంది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఈ ఫోన్ లో వస్తుందనగానే 8K వీడియోని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ ఫోన్ లో 8K వీడియో అయితే రాదు, ఎందుకంటే ఇది మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. తక్కువ ప్రైస్ లోనే 8K వీడియో ఈ ఫోన్ లో వీళ్ళు ఇచ్చేసారంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ iQOO 12 ఎవరో దేకరు. సో అందుకనే మాక్సిమం ఈ iQOO Neo 9 Pro లో వీడియో క్వాలిటీ వచ్చేసరికి 4K 60 FPS వరకు మాత్రమే లిమిట్ చేస్తారు. 8K వీడియో అయితే ఇవ్వరని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం iQOO Neo 7 Pro వచ్చరికి బేస్ మోడల్ 34,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. ఈసారి iQOO Neo 9 Pro iQOO Neo 7 Pro తో కంపేర్ చేసి కొద్దిగా సిగ్నిఫికెంట్ మంచి ఇంప్రూవ్మెంట్స్ తోటి వస్తుంది కాబట్టి బేస్ మోడల్ మీకు రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 35,000 రూపాయలు పెడతారని నేను అనుకుంటున్నా. వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్ రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 35,000 రూపాయలు పెడతారు. విత్ కార్డ్ ఆఫర్స్ ఫస్ట్ సేల్ లో మేబీ ఇది మీకు 33,000 రూపాయల ప్రైస్ లో అయితే రావచ్చు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైసింగ్ అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ప్రైసింగ్ లో అయితే రావచ్చు. అండ్ ఈ ప్రైస్ లో ఏ ప్రైసింగ్ లో వచ్చినా కానీ 33,000 రూపాయల ప్రైసింగ్ వచ్చినా కానీ 35,000 రూపాయల ప్రైసింగ్ వచ్చినా కానీ ఇది ది బీస్ట్ అవుతుంది. ఆ ప్రైస్ లో దీన్ని బీట్ చేసే మొబైల్ అయితే ఇంకోటి ఉండదు అనమాట. పర్టికులర్ గా గేమర్స్ కి అయితే మాత్రం ఆ ప్రైస్ లో ఇది మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా iQOO Neo 9 Pro మీద నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మనస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ iQOO Neo 9 Pro మీద అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మిస్ గా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.